హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు నేను మామిడికాయ తురుముతో నిలవ పచ్చడి పెట్టానన్నమాట. మీకు చూపిస్తా, చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పెట్టుకుంటే. మా ఇంట్లోనే మామిడికాయ చెట్టు ఉందన్నమాట. దానికి చాలా కాయలు కాసాయి. ఈసారి మామిడికాయ పచ్చడి, నిల్వ పచ్చడి ఆ కాయలతో పెట్టుకుందాం అని అనుకున్నాము. మా అత్తయ్య పెడదాం అనుకునిందనమాట. కాకపోతే కోతులే స్వాహా చేసేసాయి అన్ని మామిడికాయలని. ఉగాది పచ్చడి కోసమనే కొన్ని ఉంచాయి. ఉగాది రోజే లాస్ట్ అనమాట. ఇంక అన్నీ కోసేసాయి మామిడికాయలు. ఇంకేం పెడదాంలే మామిడికాయ పచ్చడి అని అనుకున్నామన్నమాట. కాకపోతే ఈ మామిడికాయలు మా వారి వాళ్ళ ఫ్రెండ్కి ఫామ్ హౌస్ ఉందన్నమాట. మామిడికాయల చెట్లు ఉన్నాయి అక్కడ. సో ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడనమాట ఇవి 2 days బ్యాక్. ఇంకా నేను ఇలా ప్లాన్ చేశాను, మామిడికాయ తురిమి మామిడికాయ పచ్చడి పెడదాం అనేసి. మీకు చెప్తాను, చూసేయండి. ఫస్ట్ మామిడికాయలు ఎన్ని కావాలో అన్నీ శుభ్రంగా కడుక్కోండి, బాగా వాష్ చేయండి. వాష్ చేసి తేమ లేకుండా నీట్గా తుడిచిపెట్టేసుకోండి. తర్వాత ఈ తొడుములు తీసేయండి, ఎంతవరకు కావాలో అంతవరకు. కొంచెం తొడుములు తీసిన తర్వాత కొంచెం పాలు అట్లా వచ్చినట్టు ఉంటాయన్నమాట చుట్టూ. అది కూడా తుడిచేయండి, క్లాత్ పెట్టో లేకపోతే పేపర్తోనో అట్లా తుడిచేసేసుకోండి. నీట్గా ఏం తేమ లేకుండా చూసుకోండి. తర్వాత కాయలు ఇలా తురిమేసుకోండి. నేనైతే పీల్తో సహా తురిమాను అనమాట. ఒకవేళ పీల్ ఇష్టం లేని వాళ్ళు అది పీల్ తీసేసి మామిడికాయ తురుముకోండి. ఓన్లీ కండ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు. ఇంత క్వాంటిటీ అయింది. నేను 4 మామిడికాయలు తీసుకున్నాను అనమాట, మీడియం సైజువి. ఇంత క్వాంటిటీ అయింది. సో ఇది పక్కన పెట్టేసి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసేయండి. 2 స్పూన్స్ నేను ఇట్లా ఆవాలు తీసుకున్నాను. కొంచెం పెద్ద స్పూన్ అనమాట ఇది. ఆవాలు ఇట్లా 2 టేబుల్ స్పూన్స్ అట్లా తీసుకున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మామిడి తురుము, ఆవాలు, మెంతులు, కచ్చాపచ్చా దంచుకున్న 10 నుంచి 15 దాకా వెల్లుల్లి రెబ్బలు, 1/2 కప్పు కారము, 4-5 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా ఉప్పు పసుపు కూడా కావాలి. అవి కావాల్సినంత వేసుకోండి. ఫస్ట్ మెంతులు ఆవాలు బాగా వేపుకోవాలి. మెంతులు చిటపట అంటాయన్నమాట. అప్పటిదాకా వేపుకొని తీసుకొని మిక్సీ వేసుకోవాలి. చల్లారాక మిక్సీ వేసుకొని పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నేనైతే 5-6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకున్నాను. పల్లి ఆయిలే తీసుకున్నాను. ఇది బాగా ఆయిల్ వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, మిరపకాయలు ఒక 4 ఇలా తుంచి వేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను లాస్ట్లో. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇంగువ కూడా వేసుకోండి. దించే ముందు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇది పక్కన తీసి పెట్టుకోండి, ఈ తాలింపు. ఇప్పుడు మామిడికాయ తురుములో 1/2 కప్పు కారం తీసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. కారము సాల్ట్ మీకు సరిపోయినంత వేసుకోండి. నేనైతే 1/2 కప్పు కారము, ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను. అది సరిపోతుందన్నమాట నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు ఆవు పిండి, ఇందాక ఆవాలు వేపు పెట్టుకున్నాం కదా, అది మిక్సీ వేసుకున్నాము. అది ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. తర్వాత తాలింపు కూడా యాడ్ చేసేసుకోవాలి. తాలింపు కూడా యాడ్ చేసిన తర్వాత పచ్చడి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అంతా కలిపేసుకోవాలి. పచ్చడి బాగా కలుపుకొని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఒక 2 days కదిలించకుండా అలాగే పెట్టుకోండి. ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఒక 2 days తర్వాత అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేసుకోండి, ట్రై చేయండి పచ్చడి. నాకైతే చాలా ఇష్టము ఈ పచ్చడి. నేనైతే ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. స్టోర్ చేసే ముందు డబ్బాకి ఏమీ తేమ లేకుండా చూసుకోండి. తేమ ఉంటే మళ్ళీ బూజు పట్టిపోతుంది. తేమ లేకుండా చూసుకోండి.